సో మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో అవి ఎందుకు మనం అచీవ్ అవ్వబోతున్నాం అనేది ఇక్కడ కొంచెం ఒకసారి మనం మాట్లాడుకుందాం. బిజినెస్ లేకపోవడానికి కారణం ఏంటి, మనం ఇంకా ఈ క్లబ్లోనే ఉండిపోవడానికి కారణం ఏంటి, రాబోయే క్లబ్కి ఎలా వెళ్ళాలి, ఈ విషయాలపై మనం మాట్లాడుకుందాం. ఆ ఫర్దర్ తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఎక్కువగా ఇష్టపడేది సీతాకోక సిల్క్లే కదా. సీతాకోక సిల్క్గా ఉంటే మనల్ని కూడా అందరూ ఇష్టపడతారు. సో సీతాకోక సిల్క్గా మనం మారాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయిన్ అయింది ఏజెంట్గా జాయిన్ అయ్యాం. అది ఏ విధంగా జరిగిందో, యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే డిఓ యొక్క ప్రెజర్ మీద జరిగిందా, ఏ కారణాల వల్ల మొత్తం మీద ఏజెంట్గా జాయిన్ అయ్యాం. ఏజెంట్గా జాయిన్ అయినప్పుడు ఏజెంట్గా మనం చేసే వర్క్ ఏంటంటే మన ఎల్ఐసి అంటే ఏంటి, ఎల్ఐసిల పాలసీలు ఏంటి, వాటి గురించి మనకు అవగాహన ఉంటుంది. యాజ్ ఏ ఏజెంట్గా మనకుంటే అవగాహన ఏంటి, ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఎల్ఐసిలో ఉన్న ప్రోడక్ట్ ఏంటి, ఏ విధంగా అమ్మాలి, ఆ ఒక్క పాయింట్ 2 పాయింట్ల మీద మనకు అవగాహన ఉంటుంది. సో అదే పాయింట్లో అదే ఇదిలో మనం ఉండిపోతే మటుకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. సో ఎమ్మన్నీ కన్వర్ట్ అవ్వాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్గా కన్వర్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజెంట్గా జాయిన్ అయ్యాం, మన కంపెనీ ఏంటి, కంపెనీలో ప్రోడక్ట్ ఏంటి, తర్వాత మనం ఏ విధంగా అమ్మాలనేది ఫస్ట్ పాయింట్. ఆ పాయింట్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ బ్యాగ్ని పట్టుకుంటూ ఆ పాలసీని పట్టుకుంటూ అదే తిరుగుతుంటే మనం ఎవరు పెద్దగా లెక్క చేయరు. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యామో వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇన్సూరెన్స్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఇన్సూరెన్స్ ఏ విధంగా చెప్పాలి, ఇన్సూరెన్స్ని ఏ విధంగా ఒప్పించాలనేది రెండో పాయింట్. ఆ పాయింట్లో మనం కొద్దిగా సక్సెస్ అయినట్లయితే రెండో పాయింట్లో అది ఏ విధంగా సక్సెస్ అవ్వాలనేది కొద్దిగా 2-3 మాటలు మాట్లాడుకుందాం. ఇన్సూరెన్స్ ఎంత అవసరం, ఏ వ్యక్తికి అవసరం, ఎవరెవరు చేయాలి, సంసారము సంపాదనలో ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయాలనేది ప్రతి ఒక్కరికి మనం చెప్పగలగాలి. సంసారము నా వాయిస్ సరిపోతుంది కదా చేయొచ్చు. సంసారము సంపాదన అన్నాను, సంసారం లేకపోయినా సంపాదన ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయాలి. ఈ 2 పాయింట్లు పక్కగా చెప్పగలిగితే ఆయన అక్కడ ఉండే సార్ నేను మాట్లాడలేను. ఎందుకంటే శివుడి ముందు ఏదో శంఖ వదిలినట్టు ఉంటుంది, ఆయన అక్కడ ఉంటే కొంచెం నాకేం కనపడతలేదు కాబట్టి నా మాటలో నేను వెళ్ళిపోతాను. సో డియర్ ఫ్రెండ్స్, అంటే సంసారము సంపాదన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయాలి. సో ఇన్సూరెన్స్ ఎంత చేయాలి, మళ్ళీ రెండో పాయింట్ ఎంత చేయాలంటే మళ్ళీ హెచ్ఎఫ్ఎల్ హ్యూమన్ లైఫ్ వాల్యూ గురించి మనకు తెలిసి ఉండాలి. ముందు ప్రతిదీ కూడా రెండవ పాయింట్లోకి మనం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మనం మారినప్పుడు మనం కన్వర్ట్ అయినప్పుడు ఆ రెండో పాయింట్ గురించి మనం బాగా ప్రతి విషయం తెలిసి ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి, నాకు ఇల్లే కలవడం లేదు ఇన్సూరెన్స్ ఏం చేస్తా అంటే కరెక్ట్గా చెప్పాలి. నువ్వు ఉండగానే ఇన్సూరెన్స్ ఇల్లు కలవకపోతే రేపు నువ్వు లేకపోతే ఆ ఇల్లు ఏం కావడం ఏమవుతుందో చెప్పాలి, దాని ప్రొడక్షన్ ఏంటో చెప్పాలి. మనం ఈ విషయాలు మనం చెప్పుకుంటే వెళ్ళగలిగితే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ యొక్క అవగాహన కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలిగితే, దాంతోపాటు మనకున్న ఇన్సూరెన్స్ ఏమేమి ఉన్నాయి, మన కంపెనీలు ఏమేమి ఉన్నాయి, మన కంపెనీతో పాటు 27 కంపెనీలు మనకు పోటీగా ఉన్నాయి, వాటి గురించి కూడా కొన్ని నాలెడ్జ్ ఉండాలి. రెండో పాయింట్ మూడో దానికి వెళ్ళేటప్పటికి ఇన్సూరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్, తర్వాత ఇన్సూరెన్స్ అడ్వైజర్, తర్వాత మూడో పాయింట్ ఫైనాన్స్ అడ్వైజర్. ఫైనాన్స్ అడ్వైజర్గా మారేటప్పటికి మన ఇన్సూరెన్స్తో పాటు పిఎఫ్లు, బ్యాంక్ ఆర్డీలు, పోస్టల్ ఆర్డీలు, ఇతర కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్నింటి గురించి మనకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు పాలసీస్ అన్ని చాలా ఈజీగా ఏమి రావడం లేదు సార్. ఒక పాలసీ కోసం గంటల కొద్ది కూర్చోవలసిన ఎక్సర్సైజ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ మొత్తం మన ముందు కూర్చుంటున్నారండి. మీకు మరి ఈ అనుభవం ఉందో లేదో తెలియదు, చాలా మందికి అనుభవం ఉంటుంది. ఎందుకంటే నిన్న ఫ్యామిలీ మొత్తం మన ముందు కూర్చొని చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా చెప్పాలంటే మన దగ్గర మొత్తం నాలెడ్జ్ ఉండాలి. ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలనేది మనం నాలెడ్జ్ చెప్పగలగాలి. మన ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, పిఎఫ్లో కడితే ఏమొస్తుంది, అంటే పోస్టల్ ఆర్డీలో కడితే ఏమొస్తుంది, పోస్టల్ ఇన్సూరెన్స్లు కడితే ఏమొస్తుంది, బ్యాంక్ ఎఫ్డీలు కడితే ఏమొస్తుంది, ఇలాగా మన కంపెనీ కాకుండా మనకి ఆపోజిట్ ఏ కంపెనీ ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటే కదా, అలా అవ్వగలిగితేనే మనం ఎదురుకి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ క్లబ్ ఏదైతే ఉందో అది సాధించగలుగుతాం. థర్డ్ స్టెప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిపోయింది. ఇప్పుడున్న లేటెస్ట్ ఏంటంటే ఫైనాన్స్ డాక్టర్. ఇప్పుడు ఈ లేటెస్ట్ వర్డ్ మీరు ఎవరైనా అన్నారో లేదు తెలియదు, కానీ మాకు ఈ మధ్యకాలంలో మేము వెళ్ళిన ట్రైనింగ్లో చెప్పడం జరిగింది ఫైనాన్స్ డాక్టర్. ఎప్పుడైతే డాక్టర్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకు సమస్తం ఒక వ్యక్తి 10 రూపాయలు దాయాలనుకుంటే, ఒక ఇంట్లో 10 రూపాయలు దాయాలనుకుంటే మనకే ఫోన్ రావాలి. ఆ విధంగా ఫోన్ రావాలంటే మనకు అంత నాలెడ్జ్ ఉండాలి. అంత నాలెడ్జ్ ఉంటే మన షేర్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి, షేర్ మార్కెట్లో జరుగుతున్న వ్యవహారాల గురించి తెలియ ఉండాలి, కంపెనీ డిబెంచర్స్ కూడా తెలియాలి, డిబెంచర్స్ అంటే ఏంటో తెలియాలి, డిబెంచర్స్ యొక్క వాల్యూ ఏంటో తెలియాలి, ఏ
కంపెనీలో 15%, 14%, 13% ఇంట్రెస్ట్ వర్కౌట్ ఉందో తెలియాలి. ఒక వ్యక్తి ఉజ్జాయింపుగా ఒక 20 సంవత్సరాల కుర్రాడు, నా కొడుకు 20 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు, ఆయన కోటీశ్వరుడు చేయాలంటే మనం ప్లాన్ చెప్పగలగాలి. అది మన ఇన్సూరెన్స్ గురించే కాదు, ఏదో దాంట్లో ప్లాన్ చెప్పగలగాలి. ఉదాహరణకు నేను చెప్తాను మీకు ఒక ప్లాను. 1000 చెప్పుని ప్రతి వ్యక్తి 20 సంవత్సరాల కుర్రాడు 1000 రూపాయలు చెప్పుని 30 సంవత్సరాలు కడితే 30 సంవత్సరాలు అతను 60 సంవత్సరాలు వచ్చినప్పటికి 1,35,00,000 వస్తుంది. ఏ విధంగా వస్తుంది? అతను 7% ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఏదైతే ఉందో 7% వరకు వడ్డీతో వర్కౌట్ అయితే అతను కట్టి 4,20,000 అయితే 35,00,000 వస్తుంది. 10% వడ్డీ అయితే 38-40 మధ్యలో వస్తుంది. అదే 15% వడ్డీ వర్కౌట్ అయితే 1,32,00,000 వస్తుంది. అంటే ఒక వ్యక్తి 1000 రూపాయలు చెప్పి దాస్తే అతను రిటైర్మెంట్ ఫండ్ వచ్చేటప్పటికి 1,50,00,000 దగ్గరికి అతను తీసుకుంటున్నాడు. 20 సంవత్సరాల వ్యక్తి 1000 రూపాయలు చెప్పి 15% వడ్డీ, అంటే రిమైనింగ్ అంటే ఒక 3% వడ్డీ పారుతుంటే అతని యొక్క రాబోయే కాలంలో అతను ఫ్యూచర్ యొక్క వాల్యూ కోట్ల మీద మారిపోతుంది. ఆ విధంగా మనం చెప్పగలగాలి. మరి అదే ఇంట్రెస్ట్ మనం ఇస్తున్నామా అనేది మళ్ళీ మనం కాల్కులేషన్ చెప్పాలి. ఆ ఇంట్రెస్ట్ మేము ఇవ్వలేం, కాకపోతే అతను 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతాం. ఏ విధంగా ఇవ్వగలుగుతాం? ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది? ఈ విధంగా మనం అప్డేట్ అవ్వగలిగితే, నేను ఏదో స్పీడ్గా చెప్పేస్తున్నానేమో, ఈ విధంగా అప్డేట్ అవ్వగలిగితే అంటే ఒక వ్యక్తిని కోటీశ్వరుని చేయాలంటే మన చేతిలో ఉంది. ఆ విధంగా చేయాలంటే ప్రతి ఫ్యామిలీకి ఫైనాన్స్ మ్యాటర్ తెలియదు సార్. మీరు ఒక మాట కంపల్సరీ నమ్మాలి. మీకు తెలిసిన విషయం ఎవరికీ తెలియదు. అలానే ఇంకొక పాయింట్ కూడా ఉంది. మనకు తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి తెలిసిన అనుకోకూడదు. మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ కూడా మన ముందు ఉంటాడు. అందువల్ల మన ముందు కూర్చున్న వ్యక్తి ప్రతి విషయం తెలిసిన వ్యక్తే మన క్వశ్చన్ వేస్తాడని అనుకోగలిగితే, మనం ప్రతి విషయాన్ని నేర్చుకుని వెళ్ళగలిగితే అక్కడ మనం సక్సెస్ అవుతాం. ఒక పాలసీ తేవాలంటే ఈరోజు అసామాజికంగా అయితే ఏమీ లేదు సార్. మార్కెట్లో చాలా దారుణంగా చాలా క్వశ్చన్లు మనం ఏమైతే ఎదుర్కోవాల్సి వస్తుందో అన్ని రకాలుగా ఎదుర్కొని అన్ని రకాలుగా సమాధానం చెప్పగలిగితేనే మనకు ఆ విషయం, మనం ఆ ఇన్పుట్ అవుట్పుట్ కూడా రావగలుగుతుంది. సో ఒక వ్యక్తిని కోటీశ్వరుడు చేయాలంటే ఈ విధంగా ఉంటుంది. సో మరి ఇన్సూరెన్స్లు ఏ విధంగా అమ్మాలి? ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? ఇన్సూరెన్స్ ప్రతి వ్యక్తికి అవసరమా అంటే దాన్ని మళ్ళీ మనం చెప్పగలగాలి. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ ఎప్పుడు అవసరం అవుతుంది? సరే సార్, మీరు ఉండగా అయితే ఇన్సూరెన్స్తో పనే లేదు, ఇన్సూరెన్స్తో పని లేదు మనం కరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఎప్పుడు అవసరం? మీరు లేనప్పుడు ఇన్సూరెన్స్ అవసరం ఏర్పడుతుంది. దాన్ని ఎప్పుడు చేయాలి? ఇమ్మీడియట్గా చేయాలి. చూసారా, ఇన్సూరెన్స్ యొక్క అవసరం మనం లేనప్పుడు వస్తుంది. మనం ఉండగా చేయవలసిన పని అది. మనం ఉండగా ఆ ఇన్సూరెన్స్ యొక్క అవసరాన్ని మనం మన ఫ్యామిలీకి చేయగలిగితే, మనం లేనప్పుడు మన వ్యక్తి యొక్క ప్రజెంట్ ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటుంది. ఉదాహరణకు నెలకు 10,000 సంపాదిస్తున్న వ్యక్తి ఏ కాల చేత అయితే అతనికి నెలకు కనీసం 8,000 ఆ కుటుంబానికి వస్తే కానీ అతను గెలవడానికి వస్తుంది కదా, ఆ కుటుంబం లీడ్ అవ్వాలి కదా. ఆ 8,000 రావాలంటే మనం ఒక 8 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేసి ఉంటే కనుక అది బ్యాంకులో వేసుకున్నా ఈ రోజున్న 8% 7,000 8,000 నేరుగా వస్తుంది. ఆ విషయాన్ని మనం చెప్పగలగాలి. ఎందుకు అవసరం, ఎంత అవసరం అనేది మరి హ్యూమన్ లైఫ్ వాల్యూ గురించి కూడా మీరు తెలుసుకోగలగాలి. అంటే ప్రతి పాయింట్ ఇక్కడ చెప్పేంత పరిస్థితి అయితే లేదు. నాకు ఇచ్చిన 1 గంట 1 గంట టైం ఉంది సార్. ఓకే సార్, ఇంకా ఫ్రీగా చెప్తానైతే ఎక్కువ టైం ఇస్తే మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వెళ్తాను సార్. ఓకేనా, వెళ్ళమంటారా? రైట్, థ్యాంక్ యూ. అయితే మనం అంతా ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనము ఏజెంట్ గా సరే, ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా సరే, ఫైనాన్స్ అడ్వైజర్ సరే, ఫైనాన్స్ డాక్టర్ గా సరే, చేయవలసిన లాస్ట్ ఏంటంటే మన పాలసీలు అమ్మడమే. ఈ పాలసీని ఎలాగ అమ్మాలి? ఫిక్స్డ్ గా అమ్మాలా, ప్యాకేజ్ గా అమ్మాలా, పెన్షన్ గా అమ్మాలా, ఏం చేయాలి, ఏ విధంగా మనం అడ్వైజ్ చేయాలి? ఈ రోజు చాలా మంది ఫ్యామిలీలు కోటీశ్వరులు అయిపోయారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారా, ప్రతి రోడ్డు పక్కనే కిలోమీటర్ కప్పెట్టి అమ్మేయడం జరుగుతుంది. వాళ్ళందరూ ఆస్తిపరులు కోటీశ్వరులు అయిపోయారు. సో వాళ్ళకి మనం పెన్షన్స్ కి ఈజీగా చెప్పొచ్చు అంటే అతను ఆస్తి అతని దగ్గర ఉంచుకుని మిగిలిన డబ్బులు కుర్రోళ్ళకి ఇచ్చేసిన 20 లక్షలు మన దగ్గర వేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా అతనికి ఒక ఎకరం మీద అయితే ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని 72,000 ప్రతి సంవత్సరం మనం ఇవ్వగలుగుతాం. ఈ విషయాన్ని కూడా మనం చెప్పగలిగితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా డబ్బు యొక్క ఆవశ్యకత. డబ్బు ఎప్పుడు అవసరం ఉంది? డబ్బు ఊయాలలోకి రాకముందు నుంచి బయటకు ఊరేపుగా వెళ్ళే వరకు డబ్బు అవసరం ఉంది. ఏమంటారు? ఉయ్యాలలోకి రాకముందు నుంచి బయటకు ఊరేపుగా వెళ్ళే వరకు డబ్బు అవసరం ఉంది. అది అందరికీ అవసరం ఉంది. మీకు ఉంది, నాకు ఉంది. మరి ఆ డబ్బులు మనం సంపాదించుకోవాలంటే ఏ విధంగా చేయాలన్నది ప్రతి పాయింట్ మనం ఎత్తుకోగలగాలి. అంటే ఒక వ్యక్తి దగ్గర మనం కూర్చున్నప్పుడు అతనికి ఇన్సూరెన్సే అవసరం అని ఇన్సూరెన్స్ గురించే మనం మాట్లాడకూడదు. ఫైనాన్స్ సెక్టర్లో ఏమేమి ఉన్నాయి, ఫైనాన్స్ సెక్టర్లో ఏ మూలకి వెళ్తాయి, ఎంత వర్కౌట్ అవుతుంది, వడ్డీ రేట్ ఎంత వర్కౌట్ అవుతుంది, రేపు పొద్దున్న మనం రిటైర్ అయ్యే ఫండ్కి ఏ విధంగా డబ్బులు వస్తాయనేది మనం పూర్తిగా చెప్పగలిగితే దాన్ని మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. అంటే ఒక వ్యక్తి మనకి ఫోన్ చేసే దానికి మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఉంటుంది.
అంటే మనము గొంగల పురుగు దశ నుంచి సీతాకోక దశకు వచ్చేటప్పటికి సీతాకోక దశలో మన చుట్టూ జనాలు తిరగాలి. మనం గొంగల పురుగు దశలో ఇప్పుడు సపోజ్ గొంగల పురుగు కనబడిందంటే హరిప్రసాద్ గారు ఏం చేస్తారు, చిన్న రాయేసి బయటకు కట్టేస్తారు, లేదంటే తొక్కు పడేస్తారు, అక్కడితో అయిపోతుంది. ఆ స్థాయి మనది ఏజెంట్గా ఉన్నామంటే అదే స్థాయిలో ఉన్నట్టు. దాన్ని మనం ఎవరు గౌరవించరు. అది ఒక హాల్ వరకు వెళ్ళగలుగుతాం. ఒక ఇంటికి వెళ్తే హాల్ వరకు వెళ్తాం. ఒక డాక్టర్ ఎక్కడి వరకు వెళ్తాడండి, పేషెంట్ ఎక్కడో బెడ్ మీద ఉంటాడు, బెడ్ వరకు వెళ్తాం. ఒక డాక్టర్ వెళ్ళాలంటే పేషెంట్ బెడ్ వరకు తీసుకుని వెళ్తాం మనం. సో మనం ఎప్పుడైతే డాక్టర్గా ఫైనాన్స్ డాక్టర్గా కన్వర్ట్ అయ్యామో, ఫైనాన్స్ డాక్టర్గా కన్వర్ట్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఆ ఇంటిలో 4 మూలకి వెళ్ళి సత్తా ఉంటుంది. ఏ వ్యక్తికి ఏం చెప్పినా అతను వినగలుగుతాడు. ఆ వ్యక్తి దగ్గర సబ్జెక్ట్ ఉంది అనుకుంటే మన గంట కాదు 2 గంటలైనా కూర్చోబెట్టి మన యొక్క మొత్తం అతనికి కావాల్సిన ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా మనతో చర్చించుకుంటారు. అంటే రేపు పొద్దున ₹1 వచ్చినా 10 రూపాయలు వచ్చినా 10 కోట్లు వచ్చినా ఫస్ట్ మనకే ఫోన్ చేస్తాడు. అంటే సీతాకోక చిలుక ఎప్పుడైతే అయ్యామో మనం జనాలు మన చుట్టూ తిరుగుతారు, మనం ఆ చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా మనం కన్వర్ట్ అవ్వగలిగితే, ఈ విధంగా మనం కానీ మన నాలెడ్జ్ని పెంచుకోగలిగితే, ఇప్పుడున్న ఈ క్లబ్ ఏదైతే ఉందో ఈ క్లబ్ని ఈజీగా మీరు కాల్తో తన్నేసి సీఎంకి వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. సో మనకి ఈజీగా రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సబ్జెక్ట్ ఉందని అవతల కూడా మనం గ్రహించగలగాలి. మనతో మాట్లాడడానికి అలా ఇష్టపడాలి, మనతో స్పెండ్ చేయడానికి అలా ఇష్టపడాలి. ఆ విధంగా ఇష్టపడాలంటే మనం వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్ అన్ని కూడా మార్చుకుని నాలెడ్జ్ని పెంచుకొని ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాడుకోవాలి మిత్రులారా. ఈరోజు ఎంతమందికి అన్నీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి? అంటే ఉన్న 20 మందిలో 10 మంది కూడా లేవు సార్, 5 ఉన్నాయి. అంటే మీరు మారకపోతే మనం ఏం లాసిపోతున్నాం ఆలోచించండి సార్. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ చేయకపోతే ఏం లాసిపోతున్నాడో మనం మారకపోతే కూడా అయ్యే లాసిపోతామండి. ఆ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఎంత అవసరం అన్నది మనం చెప్పగలడానికి ఈ రోజు చేతులతో రాస్తే ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలో నేను ఒక పార్టీని కలిసాను సార్, కోటేశ్వర డే పాలసీ ఇస్తానని తిప్పిపెట్టి పొలవమని తిప్పిన తర్వాత ఒక రోజు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను అడిగింది 25 నిమిషాలు అడిగానండి. యాక్చువల్గా నేను గంట వరకు చెప్తాను, నాకున్న ఈ ప్రజెంటేషన్ ఏదైతే నాకు గంట కావాలి, అంతవరకు గంట చెప్తాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. ఈయన నాకు 25 నిమిషాలు ఇచ్చి లోన్కి వెళ్ళాక ఏదో ఫోన్ వచ్చింది, 1 నిమిషంలో చెప్పమన్నాడు. మా హరిప్రసాద్ కూడా ఉన్నాడు ఆ టైంలో. ఒకే 1 నిమిషంలో చెప్పాలంటే నాకు వెంటనే నీళ్ళు ఆకాల్సి వచ్చింది. 1 నిమిషంలో చెప్పలేకపోయాను సార్. ఇప్పుడు నీళ్ళు ఆగిపోయాను. అప్పుడు ఆయన తాగించిన నీళ్ళు కూడా ఇప్పుడు తాగుతుంది. సో అంటే 1 లైన్లో చెప్పమంటే ఏం చెప్తాను సార్? తర్వాత నేను నాలెడ్జ్ పెంచుకుని ఇప్పుడు మీకు మాట చెప్పాను. మీరుండగా ఇన్సూరెన్స్తో పని లేదు సార్, మీరు లేనప్పుడు